హలో గైస్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో అయితే మీకు డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు కోర్స్ వీడియోస్ కూడా మనకు లాంచ్ అవుతూ ఉంటాయి. సో ఇందులో మనకి ఇప్పటివరకు అయితే 30+ ఐటీ కోర్సెస్ అయితే ఫ్రీగా ఉన్నాయి. మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే చూసి నేర్చుకోవచ్చు. ఇక్కడ కింద బాటం మీద జావా, పైథాన్, హెచ్టిఎంఎల్ ఇట్లా మనకు చాలానే ఉన్నాయి, చూసి అయితే నేర్చుకోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఈరోజు జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి గూగుల్ కంపెనీ నుంచి ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చామన్నమాట. అది కూడా దేని మీద అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మీద ఒక ఇంటర్న్షిప్ తీసుకొచ్చాం. సో ఇందులో మీకు లేదా C++, లేకుంటే జావా అండ్ మీకు ఇంకా పైథాన్ వచ్చినట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అయితే ఆరామ్సే అప్లై చేసుకోవచ్చు. అంటే మీన్స్ ఈ యొక్క ఇంటర్న్షిప్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో వీళ్ళ నుంచి అయితే మనం అప్ టు 6 LPA వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా బేస్డ్ అప్ అండ్ ప్యూర్లీ మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది. అది కూడా ఇంటర్వ్యూలో ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది గూగుల్ కాబట్టి. ఓకే, సో మీ కోడింగ్ కూడా టెస్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మీరు అన్ని టెస్ట్లు మంచిగా పాస్ అయినారంటే, మంచిగా పర్ఫామ్ ఇచ్చారట్లయితే మీకు ప్యాకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ 6 LPA. ఓకే, అండ్ దీని యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు బెంగళూరు, హైదరాబాద్, పూణే. సో దీనికి అప్లై చేసిన తర్వాత మీరు మీ యొక్క ప్రిఫర్డ్ లొకేషన్ కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఆ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్ని మాత్రమే వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు ఈ యొక్క ఇంటర్న్షిప్కి. అండ్ దీనికి డెడ్ లైన్ వచ్చేసి మనకు August 4th వరకు అయితే అనమాట లాస్ట్. సో August 4th వరకు అయితే వెయిట్ చేయొద్దు, ఈ రోజు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఏ క్షణంలో మనకు ఎలా ఉంటుందో తెలియదు, అప్లికేషన్స్ ఫిల్ అవ్వచ్చు, ఇలా చెప్పలేము అనమాట. సో గూగుల్ కాబట్టి ఉంటుంది, బట్ మీరైతే లైట్ అయితే తీసుకోవద్దు, త్వరగా అయితే అప్లై చేసుకోండి. ఓకే, అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కరెంట్లీ పర్సూయింగ్ ఇన్ బ్యాచిలర్స్, మాస్టర్స్, PhD డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ టెక్నికల్ ఫీల్డ్ వాళ్ళు మాత్రమే ఒక జాబ్కి అప్లై చేసుకోవాలి. అంటే కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఒక జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందులో ఒక్క ప్రోగ్రామింగ్ లేదా ఇంకా మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి అన్నట్లయితే జావా, C++, పైథాన్, జావా స్క్రిప్ట్ అండ్ గో ఎక్సెట్రా. సో మీకు కనుక ఈ స్కిల్స్ వచ్చినట్లయితే మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోండి. అండ్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మేము ఇంటర్న్షిప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క CV అప్డేట్ చేసుకొని జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇంటర్న్షిప్కి. సో ఇందులో మీకు ఎనీవన్ వచ్చినా కూడా పర్లేదు అనమాట. వీటి యొక్క బేసిక్స్ వీటిని మీరు మేనేజ్ చేయగలిగితే చాలు ఇంటర్వ్యూలో మీరైతే ఈ యొక్క ఇంటర్న్షిప్ అయితే క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే గూగుల్ది కాబట్టి మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూనిక్స్, లైనక్స్ ఎన్వైర్న్మెంట్. సో ఈ రెండింటి మీద మీకు ఇందులో ఏదో ఒకటి వచ్చినా కూడా ఎన్వైర్న్మెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అది మీకు ఒక అడ్వాంటేజ్గా ఉండడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అండ్ సాఫ్ట్వేర్ డిజైన్ కరెంట్లీ ఇన్ యువర్ లైక్ ప్రజెంట్ ఎవరైతే చదువుతుంటారో, పర్సూయింగ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ యొక్క ఆపర్చునిటీ ఇవ్వడం అనేది మెయిన్ ప్రియారిటీ. అండ్ సెకండరీ థింగ్ ఏంటంటే ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న తర్వాత టెస్ట్ క్వాలిఫై అన్నీ అయిపోయిన తర్వాత మీకు ఈ ఇంటర్న్షిప్ అనేది 2025 అనేది మనకు నోటిఫికేషన్లో అయితే ఉందన్నమాట. చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అవర్ సమ్మర్ ఇంటర్న్షిప్ స్టార్ట్స్ ఇన్ May, June 2025 అండ్ ఆర్ ఇది వచ్చేసి మనకు 10 to 12 వీక్స్ అనేది ఉంటుంది అనమాట డ్యూరేషన్ ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది. సో ఇక్కడ క్లియర్గా వాళ్ళ సైట్లో కూడా మెన్షన్ చేశారనమాట. మీరు ఈ యొక్క జాబ్కి August 4th, 2024 మాత్రమే సబ్మిట్ చేయగలరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంకా క్లియర్గా చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ స్టేటస్ సెలెక్ట్